అడవి గడ్డిని చూడండి, అవి ఎంతగా వికసిస్తుందో, ఎంత అందంగా ఉందో. అడవి గడ్డిని అలంకరించిన దేవుడు, ఓ అల్ప విశ్వాసి, నేను అంతకంటే ఎక్కువగా దేవుడు అలంకరించును కదా, నీకు వస్త్రాలను ఇచ్చును కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అడవి గడ్డిపైనే అంత శ్రద్ధ చూపించి అంత అందాన్ని ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వడు అంత అందాన్ని? నిన్నెందుకు అంతగా అలంకరించాడు? పాస్టర్ ఆంటీకి ఏమైనా తక్కువైందా? ఇప్పుడు దేవుడు తక్కువ చేశాడా? 10 మందికి పెట్టేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు కొన్ని సందర్భాల్లో అందరికీ మంచి మంచి చీరలు ఉన్నాయి, నాకు చీరలు లేవు. అందరూ మంచి మంచిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఎటు అంటే ఏంటంటారు, టూర్లకు తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళ భర్తలు నెక్లెస్లు చేపిస్తున్నారు, మంచిగా బంగారం చేపిస్తున్నారు, వెండి చేపిస్తున్నారు, ఇంకా ఉన్నాయి కోరికలు రకరకాలే. నేను అంటాను, నువ్వు విశ్వాసం ఉంచితే నిన్ను అంతకంటే ఎక్కువగా దేవుడు అలంకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకేమీ తక్కువ చేయడు. బైబిల్ గ్రంథంలో నేను రిఫరెన్స్ చూపించట్లేదు, కానీ ఇశ్రాయేల్ గురించి రాయబడింది. ఆయన చెప్పిన మంచి మాటలన్నిటినీ ఆయన వారి విషయంలో నెరవేర్చాడట. అక్కడ రాయబడింది, ఆయన చెప్పిన ఏ మాట నెరవేర్చకుండా ఉండలేదు. ఈ రోజున నీ ప్రభు నీ విషయంలో కూడా ఎన్నో మాటలు సెలవిచ్చాడు. మంచి మంచి వాగ్దానాలన్నీ కూడా నీ విషయంలో సెలవిచ్చాడు. ఆ మాటలన్నిటిని నీ పట్ల నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రభు నందు విశ్వాసం ఉంచు. ఆయన వాగ్దానాల్ని, ఇక్కడ అబ్రహాం కూడా అంటాడు, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల ఏం పొందాడంట? బలము పొందాడంట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట అది ఎవరి కోసమో తెలుసా? కేవలం నీ కోసమే, కేవలం నా కోసమే. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో స్పెషల్గా నెరవేర్చాలనే ఉద్దేశంతో రాశాడు.